ఎక్కడ బామ్మ ఇంటికి వచ్చేస్తుందోనని నేను ఆందోళన పడుతూ ఆలోచిస్తుంటే బాబుగారు ఇలా అర్థం చేసుకున్నారా? అన్నయ్య మాటలు విన్నాక నాకు క్లారిటీ వచ్చింది నాయని. బావగారు కల్పించి చెప్పారనా? తను నిజమే చెప్పాడు అనిపిస్తోంది. ఎవరో ఒక బామ్మ ఎదురుపడి నీ ఫోటో చూపించింది అని చెప్పుంటే నేను నమ్మేవాణ్ణి కాదు. త్రినేత్రి అని అన్నదని, అలాగే వాళ్ళ అత్తయ్య మామయ్య పేర్లు కూడా చెప్పింది అంటే అన్నయ్య ఆ పెద్దావిడ్ని కలవడం జరిగింది. కానీ ఇంటికి ఎప్పుడు వస్తుందో తెలీదు. నాలా ఉన్న త్రినేత్రిని చూడాలని మీకు ఉందా ఏంటి బాబుగారు? హలో మేడం, క్వశ్చనా లేకపోతే కవ్వింపా? ఏదైనా అనుకోండి, కానీ నాకు సమాధానం కావాలి. నిజానికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి నాయని. దేనికి? ఆ త్రినేత్రి నీలా ఉంటుందని మాకిప్పుడు తెలిసింది, కానీ అయితే నీకు ఎప్పుడూ తెలుసు. షాక్ అయ్యావానని తెలుసానా లేకపోతే ఇలా అడిగానా? అది కాదు బాబుగారు. వెయిట్, నేను నీ ప్రశ్న ఎందుకు అడిగానంటే, ఆ త్రినేత్రి పేరు మేం వినక ముందే నువ్వు హాస్పిటల్ నుండి ఈ ఇంటికి రాగానే నేనే త్రినేత్రిని అని అన్నావు. ఆ తర్వాత నేనే నైనిని అన్నా. మొత్తానికి కన్ఫ్యూజ్ చేసిన నువ్వు కంగారు పడకూడదని మేం ఓపిక పట్టి నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసుకున్నాను. అవును బాబుగారు. అయితే నువ్వు ఆ త్రినేత్రిని ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు? తను నీలాగే ఉంటుందని నీకెలా తెలుసు? ఎందుకంటే నువ్వు దేవీపురానికి వచ్చి నాకు ఫోన్ చేసావు కానీ ఇంకెవ్వరిని కలవలేదు. కానీ తన వివరాలు ఎలా తెలుసుకున్నావు? ఎందుకు తనే నువ్వన్నావు? తనలా ఎందుకు ప్రవర్తించావు? నైని, ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా క్వశ్చన్స్ అడిగేశాను.